ఆలోచించి మీరు ఓటేయాల్సిన అవసరం ఉంది. ఈ బీజేపీ ప్రభుత్వము, మోడీ ప్రభుత్వము, పువ్వు గుర్తు పార్టీ ఏం చేసింది, ఏం చేయలేదు, ఏమి చేసి ఉండాల్సింది అనే దానికి సంబంధించిన విషయాలు కొన్ని మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే మేము ఈ బస్ యాత్ర తీసుకున్నాము. నేను ఏమి చెప్పను, బీజేపీ వాళ్ళు చెప్పిన విషయాలు మాత్రమే మీకు కొంత సమాచారము రుజువులతో సహా ఇస్తాను. ఉదాహరణకి ఈరోజు పేపర్లో బీజేపీ ఈనాడు పేపర్లో అన్ని పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది చూడండి ప్రజలారా. ఏమని ఇచ్చిందంటే మార్పు అన్నారు, మనల్ని ముంచారు అని దగాపడ్డ యువత అంటున్నారు. అంటే బీజేపీ దగాపడ్డ యువత అని చెప్తున్నారు. ఇప్పుడు మోడీ గారు 2014లో ఏమన్నారయ్యా అంటే, నన్ను ప్రధానమంత్రిని చేస్తే, మా పార్టీని అధికారంలోకి తీసుకొస్తే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం మేము అని వాగ్దానం చేసిండు. పేపర్లు తిరిగేయండి, మీరు న్యూస్ తిరిగేయండి, తెలుస్తుంది. మరి ఇప్పటికి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల్లో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలంటే మీ హన్మకొండ ఒక్క జిల్లాకే 2,85,000 ఉద్యోగాలు ఇవ్వాలి. మరి ఇప్పుడు యువతని ఎవరు దగా చేశారు? నీకు బాధ్యత లేదా? బీజేపీ పార్టీకి బాధ్యత లేదా? ప్రధానమంత్రికి బాధ్యత లేదా అని అడుగుతున్నాము. మాకు ఎలాంటి రాజకీయ సంబంధం లేదు, కానీ మీ గురించి మేము ఆలోచన చేస్తున్నాము, మన ప్రజలందరి గురించి ఆలోచన చేస్తున్నాము. అట్లాగే గోసపడుతున్న రైతు అని ఇంకొక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అంటే ఎట్లా ఉందంటే దొంగనే దొంగ దొంగ అన్నట్టుంది. అంటే ఇప్పుడు రైతులకు సంబంధించి ఎవరు చేయాలండి? ఈ రాష్ట్రం నుంచి గత 10 సంవత్సరాలలో 10 నుంచి 12 లక్షల కోట్ల రూపాయలు కేంద్రానికి పోయినవి. మరి 50% పన్నులు అక్కడికి పోతున్నవి. 50% పన్నులు రాష్ట్రంలో ఉంటేవి. మరి నువ్వు సగము పన్నులు తీసుకెళ్ళినప్పుడు మరి రైతులకు సంబంధించి నువ్వేం చేస్తున్నావు? మరి రైతులకు సంబంధించి పంటను కొనే యంత్రాంగాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు పెట్టలేదు? రాజ్యాంగం ప్రకారము వ్యవసాయ రంగం కూడా ఉమ్మడి జాబితాలో ఉంది. నీకు బాధ్యత లేదా అని అడుగుతున్నాము. గోసపడుతున్న రైతు అంటే నువ్వెందుకు రైతుకు సంబంధించిన చట్టాలు నువ్వు ఎందుకు చేయటం లేదు? నువ్వే మీ మేనిఫెస్టోలో ఏమన్నావు? రైతు ఆదాయాన్ని నేను 2 రెట్లు పెంచుతాను, డబుల్ చేస్తాను అన్నావు. అది మరి ఆ వాగ్దానం చేసింది ఎవరు? నువ్వే కదా. మరి ఈరోజు ఎందుకు నువ్వు రైతు ఆత్మహత్యల్ని మొత్తం ఆపడానికి ఎలాంటి నువ్వు పరిష్కార మార్గాలను ఎతికినావు, ఎలాంటి చేశావు? అట్లాగే మన రైతు కమిషన్ ఆయన పేరు మన భారతరత్న ఇచ్చింది స్వామినాథన్ గారు. ఆయనకు భారతరత్న ఇచ్చినావు, కానీ ఆ భారతరత్న ఇవ్వడంలో నీ రాజకీయ లాభం ఎంతుందో అది అనవసరం పక్కన పెడితే, మరి ఆ మహానుభావుడు రికమెండ్ చేసినటువంటి సూచనలు రైతు అభివృద్ధికి, వ్యవసాయ అభివృద్ధికి ఒక్క సూచనను కూడా నువ్వు ఎందుకు అమలు చేయలేదని మేము అడుగుతున్నావు. మళ్ళీ పైన నువ్వే ముసలి కన్నీరులాగా గోసపడుతున్న రైతులు నువ్వే అడ్వర్టైజ్మెంట్ ఇస్తావు. అంటే ఏంటిది? ఈ డబుల్ ఎడ్జ్డ్ థింగ్ ఏంటిది? ఇంత అన్యాయం ఏంటిది? మహానుభావ, నువ్వు ఎందుకు రైతులు పండించిన పంటలకి మద్దతు ధర ఇవ్వడమే కాకుండా అమలు ఎందుకు చేయటం లేదు? నువ్వు ఎందుకు చట్టం చేసి ఆయన మహానుభావుడు చేసినటువంటి ఎందుకు నువ్వు ఆ సూచనలు అభివృద్ధి చేయడం లేదు? ఈ మహానుభావుడు 2 సంవత్సరాల క్రితము నల్ల చట్టాలు తీసుకొచ్చిండు రైతులకు సంబంధించి. కొన్ని లక్షల మంది రైతులు ఢిల్లీ అవుట్స్కర్ట్స్లో వచ్చి సంవత్సరం పాటు రోడ్ల మీద కూర్చుంటే మళ్ళీ ఆ నల్ల చట్టాలని తప్పైంది అని ఒప్పుకొని వాటిని విత్డ్రా చేసుకొని ఏమన్నాడు అప్పుడు? ఇదే మన కమిషన్ స్వామినాథన్ కమిషన్ వాటిని తప్పకుండా అమలు చేస్తా అని చెప్పి ప్రామిస్ చేసి తప్పైందని ఒప్పుకున్నాడు. దాని తర్వాత ఇలాంటి విషయం కూడా మళ్ళీ దాని గురించి బయటికి రాలే మనకి. అట్లాగే నిరుద్యోగ భృతి ఇవ్వలేదని అంటున్నాడు. నిరుద్యోగ భృతి ఇవ్వడానికి నీకేం ప్రాబ్లం అయింది? నువ్వు ఒక 2,000 ఇచ్చి రాష్ట్ర గవర్నమెంట్ 2,000 ఇవ్వమని చెప్పొచ్చు కదా. నిరుద్యోగ భృతికి సంబంధించి దేశం మొత్తం ఒక చట్టం తీసుకురావచ్చు కదా పార్లమెంట్లో. ఎందుకు తీసుకురావు? నువ్వేమో రాష్ట్రాల నుంచి సగం డబ్బులు ఎత్తుకెళ్తావు. మరి అవన్నీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు అయ్యా అంటే ఆయన సంపన్న వర్గాలకి, అదానీ అంబానీ లాంటి కార్పొరేట్లకి 16 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ కాట నష్టాలు వచ్చాయని చెప్పేసి వాళ్ళకి రుణాలు మాఫీ చేసి పడేసిండు. రైతుల మన రుణాల మాఫీ గురించి మాట్లాడాడు మోడీ గారు. రైతులకు సంబంధించిన ఏ విషయాలు మాట్లాడాడు?
కానీ వాళ్ళ దోస్తులు అదాని అంబానీ లాంటి కార్పొరేట్లకు మాత్రము ఆయన లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేస్తాడు. మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడి ఒరియా నిరుద్యోగ భృతి నువ్వు కష్టాల్లో ఆడబిడ్డ అంటాడండి. నేను కష్టాల్లో ఆడబిడ్డ అంటే ఆడబిడ్డల కష్టాలకు సంబంధించి నీకేం బాధ్యత లేదా అంటే ఒక్క రాష్ట్రానికే బాధ్యత ఉంటుందా? నువ్వు ప్రథమ బాధ్యత నీకుంటుంది. మణిపూర్లో ఎంత దారుణం జరిగిందండి. మీ బీజేపీ పార్టీ వాళ్ళు గిరిజనులని రేపు చేసి నగ్నంగా రోడ్ల మీద ఊరేగించి అందరి ముందు చంపేసినటువంటి సంఘటనలలో మహానుభావ మోడీ గారు నువ్వు కనీసము ఒక్క నిమిషమన్నా మాట్లాడినవా? నోరు తెరిచినవా? అసలు నీకు మానవత్వం ఉందా అని అడుగుతున్నాను. ఈరోజు సిగ్గు లేకుండా కష్టాల్లో ఆడబిడ్డ అని చెప్పి నువ్వు స్టేట్మెంట్ ఇస్తావు అంటే నీకు బాధ్యత లేదా? ఆడవాళ్ళకు సంబంధించి బేటీ బచావో బేటీ పడావో అంటాడు, కానీ మరి నిజంగా కూడా ఒక్క మనకి కస్తూరిబా స్కూలు గత 10 సంవత్సరాలలో ఆడపిల్లలకు ఓపెన్ చేసిండా అండి ఎక్కడన్నా? ఇదే అసలు విద్యకు సంబంధించి విద్య ముఖ్య కారణం కదా. ఆడపిల్లలకు విద్య ఇస్తే చక్కగా ఎంపవర్మెంట్ అవుతారు, సాధికారత అవుతుంది, ఒక కష్టాల నుంచి బయట ధైర్యం వస్తుంది, సమస్యలను ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. కానీ మహానుభావుడు ఎంత దారుణం అంటే ఈ మధ్యకాలంలో ఒక 10 రోజుల క్రితము ప్రజ్వల రేవన్న అనే ఒక దుర్మార్గపు మీ రాజకీయ నాయకుడు 2972 వీడియోలు, సెక్స్ వీడియోలు, ఆయన రేప్ చేసిన వీడియోలు, ఇంతమందిని ఆడపిల్లల్ని ముసుగు తీసుకున్నటువంటి మనిషి 4000 మందిని రేప్ చేసినటువంటి మీ పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చిన బీజేపీలో కనీసం ఆయన గురించి ఎవ్వరు మాట్లాడలేదు. మరి పెద్ద ఎత్తున దాని మీద చర్చ ఉంటే ఇప్పుడు ఆయన్ని బహిష్కరించారు తప్ప ఆయనకు సీట్ ఇచ్చి ఆ సీటుకి ప్రచారం చేయడానికి కూడా మీ ప్రెసిడెంట్ వస్తాడు, మీ పార్టీ ప్రెసిడెంట్ అక్కడికి. ఎంత దుర్మార్గము అంటే ఏమని ఎన్నో స్టోరీలు చెప్పాలి ఈ మహానుభావుడి గురించి. ఇంత దరిద్రం అంటే ఆ పిల్లగాన్ని ఆ రేపు 4000 మంది రేప్ చేసిన అతన్ని వీళ్ళే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 400 మంది రేప్ చేసి 2972 వీడియోలు చేసిండు. సో ఈ మహానుభావుని వాళ్ళ బీజేపీ ఎంపీ క్యాండిడేట్ని సేఫ్గా జర్మనీకి పంపించిండు, జర్మనీ నుంచి దుబాయ్ పోయిండు, మొత్తం ప్రపంచంలో మొత్తం తిరుగుతున్నాడు. దీనికి సంబంధించి నువ్వు అరెస్ట్ చేయలేవా? ఒకసారి ఇంటర్పోల్లో పెట్టి ఉత్తగానే 5 నిమిషాలు అరెస్ట్ చేయొచ్చు. మరి ఎందుకు అరెస్ట్ చేయటం లేదు? ఎందుకంటే మీ బీజేపీ పార్టీ కాబట్టి. అంటే వాషింగ్ మిషన్ ఫార్ములా మీరు ఎంత దుర్మార్గున్నా కానీ బీజేపీలో జాయిన్ అయిపోతే ఆ పాపాలన్నీ పోతాయి. అంటే నువ్వు ఏ రకమైనటువంటి ఇంకా ఏమన్నమాట అడ్రస్ లేని పెన్షన్లో అడ్రస్ లేని ఇండ్లు అని మాట్లాడుతున్నాడండి ఈ మహానుభావుడు. ఈ మహానుభావుడు మహానుభావుడు అంటే ప్రధానమంత్రి గారు, బీసీ అని చెప్పుకునే ప్రధానమంత్రి గారు ఇండ్ల గురించి 2015లో ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన అని ఒక స్కీమ్ పెట్టిండండి. 2022 కల్లా దేశంలో ఉన్నటువంటి అందరు పేదవాళ్ళకి ఇల్లు లేని ఇండ్ల వాళ్ళందరికీ కూడా ఇండ్లు కట్టిస్తా అని చెప్పేసి ఒక స్కీమ్ పెట్టాడు. ఆ రోజు నేను ఢిల్లీలో ఆ మీటింగ్లో నేను కూడా ఉన్నాను ఐఏఎస్ ఆఫీసర్గా. మరి ఈరోజు 2022 అయిపోయింది, 2023 అయిపోయింది, 2024 వచ్చింది, 10 సంవత్సరాలు వచ్చింది. ఎక్కడన్నా మోడీ కట్టించిన ఇల్లు మీ బస్తీలో కానీ, మీ ఊర్లో కానీ, మీ మండలంలో కానీ, మీ జిల్లాలో కానీ, తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఒక్క ఇల్లు చించమనండి మహానుభావుడు కట్టిన ఇల్లు. ఈ రాష్ట్రం నుంచి 10 నుంచి 12 లక్షల కోట్లు తీసుకుపోయి ఒక్క మంచి ప్రభుత్వ బడి కట్టలేదు, ఒక మంచి ప్రభుత్వ ఆసుపత్రి కట్టలేదు, ఒక్క పేదవాళ్ళకి ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. ఇలాంటి దుర్మార్గపు పార్టీకి ఎట్లా ఓటేస్తారండి మనము? అంటే ఏదో అభివృద్ధి గురించి మాట్లాడకుండా, సంక్షేమం గురించి మాట్లాడకుండా, ఎదుటి పార్టీ వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఎన్ని రోజులు కళ్ళబొల్లి కబుర్లు చెప్తావు? ఎన్ని రోజులు అభివృద్ధి కాకుండా మిగతా విషయాలన్నీ మన సొంత విషయాల గురించి మాట్లాడుకుంటూ, మన గుండెల్లో ఉండాల్సిన దేవుని గురించి మాట్లాడుకుంటూ, మన గుండెల్లో ఉండాల్సిన మతం గురించి మాట్లాడుకుంటూ ఎన్ని రోజులు టైంపాస్ చేస్తావు? ఎన్ని రోజులు ప్రజల్ని మోసం చేస్తావు? నువ్వు చేసిన పని చేయకుండా దుర్మార్గపు పనులు చేసుకుంటూ అన్ని అవసరం అన్నప్పుడు మాట్లాడకుండా అనవసరం విషయాలు మాట్లాడుకుంటా మనల్ని మోసం చేస్తున్నాడు. అందుకే ముల్కనూరు ప్రజలారా మిమ్మల్ని అందరినీ మేము కోరుకునేది ఏంటంటే ఈసారి మీరు కమలం గుర్తుకు ఓటేయకండి. కమలం గుర్తుకు ఓటేస్తే మన పిల్లలకి ఉద్యోగాలు రావు, మన పిల్లలకి ఉన్నతమైన విద్య రాదు, నాణ్యమైన విద్య దొరకదు, మన ఆసుపత్రులు బాగుపడవు, మన పేదలకు ఇళ్ళు రావు. మీరు గమనించండి, మీ కుటుంబంలో ఈయన ద్వారా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏమైనా బెనిఫిట్ అయిందా? మీ ఊర్లో ఆయన చేసిన పని ఏమైనా మీకు కనబడుతుందా? మీ మండలంలో ఆయన చేసిన పని మీకు ఏమైనా కనబడుతుందా? ఏమీ కనబడవు. చివరగా ఈ దేశంలో అత్యంత జనాభా ఉన్నటువంటి బీసీలు, వెనుకబడిన తరగతుల కులాల వాళ్ళు 60% మంది ఉన్నారు జనాభాలో. 100కు 60 మంది ఉన్నారు. ఈ 100కు 60% మంది ఉన్న ఎవరు వీళ్ళంతా? గౌడ్లు, ముదిరాజులు,
పద్మశాలీలు, మున్నూరు కాపులు, మంగళోళ్ళు, చాలోళ్ళు, శాఖలోళ్ళు ఇలాంటి వెనుకబడిన తరగతులకు సంబంధించిన కులగణన చెయ్యాలి, కులగణన చేయమని చెప్పి మాలాంటి పౌర సంఘాలు డిమాండ్ చేస్తుంటే దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకున్నాయి అవును చేయాల్సిందే అని. కానీ ఒక్క పార్టీ ఒప్పుకోవటం లేదు. అది ఎవరి పార్టీ అంటే బీజేపీ పార్టీ. ఎందుకు ఒప్పుకోవటం లేదు? ఆ కులగణన చేస్తే నీ సంపన్న వర్గాల ఆస్తులు బయటపడతాయి, నీ అగ్రవర్ణాల ఆస్తులు బయటపడతాయి, 10% ఉన్నటువంటి అగ్రవర్ణాల ఆస్తులు బయటపడతాయి. వాళ్ళ భూములు ఎన్ని ఉన్నాయి, వాళ్ళకి వాళ్ళ వ్యాపారాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని కంపెనీలు ఉన్నవి, ఏం సంగతి, రాజకీయంలో ఉన్నటువంటి పదవులన్నీ ఎవరు తీసుకుంటున్నారు, ఇవన్నీ బయటపడతాయి అనే ఉద్దేశంతో మన గౌడన్నలకి ఏం సమస్యలు ఉన్నవి, లేదా మన బీసీ సోదరులందరికీ కూడా ఏం సమస్యలు ఉన్నవి, ఏమి ఇబ్బందులు ఉన్నవి, వాళ్ళ పేదరికం ఎట్లా ఉంది, వాళ్ళ విద్యా పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళ సంక్షేమ పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళ ఇండ్ల పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళ భూముల పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళకి వ్యాపారాలు ఉన్నాయా, వాళ్ళకి ఉద్యోగాలు చేసుకుంటున్నారా, వాళ్ళ ఆదాయం పరిస్థితి ఎట్లా ఉంది, ఇవన్నీ బయటపడతాయి. దీనివల్ల ఏం తెలుస్తుందంటే మనకి దేశంలో 10% మంది అగ్రవర్ణాలు ఉంటే వాళ్ళ దగ్గర 80% దేశ సంపద ఉంది. ఇవన్నీ బయటపడతాయి కాబట్టే నువ్వు సర్వే చేయొద్దంటున్నావు. బీసీలకు ఉపయోగపడే సర్వే కులగణన చేయొద్దని నువ్వు ఒక్కడే చెప్తున్నావు. ఒక బీసీ ముఖ్యమంత్రి గారు ఈ బీసీల కులగణన సర్వే చేద్దామని బయలుదేరితే వీళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు కోర్టుకు వెళ్తారు, కోర్టుకు వెళ్ళి కోర్టులో ఆపేస్తారు. సుప్రీంకోర్టుకి ఇదే ప్రధాని మోడీ అడ్వకేట్లు, అఫీషియల్ కేంద్ర ప్రభుత్వ అడ్వకేట్లు సుప్రీంకోర్టుకి అఫిడవిట్ ఇచ్చిండ్రు. ఏమని చెప్తుండ్రు అందులో, కులగణన చేస్తాట మనం అందరం కులాలం కొట్లాడుకుంటామాట. ఎందుకు కొట్లాడుకుంటామండి? ఈ ముల్కనూరు మండలంలో ఇంతమంది గౌడ్లు ఉన్నారు, ఇంతమంది శాలలు ఉన్నారు, ఇంతమంది ముదిరాజులు ఉన్నారు, ఇంతమంది మాలలు ఉన్నారు, ఇంతమంది మాదిగలు ఉన్నారని తెలిసి కొట్లాడుకుంటాం మనం ఏమన్నా? అది అలాంటిది సుప్రీంకోర్టుకు అబద్ధం చెప్తున్నాడు. అలాగే కులగణన అనేది అసలు చేయడం సాధ్యమే కాదని అంటున్నాడు. ఎందుకు సాధ్యం కాదండి? పాత గవర్నమెంట్ చేసినవి, మొన్న బీహార్ గవర్నమెంట్ చేసింది, సాధ్యం కాదనేది లేనే లేదు. ఉత్తరే చేయొచ్చు. మన దగ్గర కూడా చేశాడు మహానుభావుడు సమగ్ర కుటుంబ సర్వే అని, అప్పుడు చేసినాం కానీ దాన్ని ఉపయోగించుకోవాలి, అది వేరే విషయం. సో ఈ రకంగా ఈ మోడీ బీజేపీ పార్టీ కమలం పువ్వు గుర్తు అనే వాళ్ళు పేదలకు వ్యతిరేకం, బీసీలకు వ్యతిరేకులు, దళితులకు వ్యతిరేకులు, మైనార్టీస్కి వ్యతిరేకులు, మహిళలకు వ్యతిరేకులు. సో రకరకాలుగా ఈ మహానుభావుడు చేసిన చెడ్డ పనులు అన్నీ వెలుగులోకి వస్తున్నవి. ఇవన్నీ విషయాలు మీకు తెలియవు కాబట్టే ఈ మధ్యకాలంలో లేటెస్ట్గా అవినీతి లేని మహానాయకుడు అని గొప్పగా చెప్పుకుంటున్నారు. మరి అవినీతి లేకపోతే నీ 500 సీట్ల పోటీ చేయడానికి ఎలక్షన్ రూల్స్ ప్రకారము 1 కోటి ఖర్చు పెట్టాలంటే 500 కోట్లు సరిపోతాయి బీజేపీ పార్టీకి. మరి ఎందుకు బీజేపీ పార్టీ మీరు కార్పొరేట్లని బలవంతం చేసి, కంపెనీలని బలవంతం చేసి, ఈడీ నీ దగ్గర ఉన్నటువంటి సంస్థల్ని ఉసిగొల్పి, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని ఉసిగొల్పి, ఇన్కమ్ ట్యాక్స్ని ఉసిగొల్పి, సిబిఐని ఉసిగొల్పి ఈ కార్పొరేట్తో నువ్వు ఎలక్షన్ బాండ్స్ రూపంలో 8,000 కోట్ల రూపాయలు కట్టించుకున్నావు. అట్లా ఇంకొక 8,000 కోట్ల రూపాయలు ఎలక్షన్ బాండ్ కాకుండా ఇతర రూపాయలు తీసుకున్నావు. 16,000 కోట్లు ఏం చేసుకుంటావు నువ్వు? నీకు అయ్యే ఖర్చు 500 కోట్లే కదా. అంటే దీనికి ఏం సమాధానం ఉండదు. అంటే ఇలాంటి విషయాలు మోడీ గారు మాట్లాడరు. మీరు మోడీ గారి స్పీచ్ చూడండి, ఆయన స్పీచ్ ఎక్కడ కూడా గత 10 సంవత్సరాల్లో ఏం చేసిండో చెప్పడు. ఎంతసేపు ఆ పార్టీది ఈ పార్టీది అని చెప్తాడు తప్ప ఆయన ఏం చేసిండో చెప్పడు. సో ఇవన్నీ చెప్పుకుంటూ పోవాలంటే మనకి ఎంత చెప్పినా కానీ కూడా ముచ్చట ఇది. సో దయచేసి నేను కోరుకునేది, మనం అందరం కూడా కింద మధ్యతరగతి వాళ్ళము, పేదవాళ్ళము, మనమందరం కూడా ఈ సంపన్న వర్గాల బీజేపీ పార్టీకి ఓటు వేయొద్దు, కమలం గుర్తు ఓటు వేయొద్దని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాము. జై హింద్, జై రాజ్యాంగం.